ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉనన్ బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. పాల సంద్రములోన పవ్వలించెడువాడు పరుల ఇండ్ల పాలు కోరనేల ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమాన్ సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఈని వేలుపు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగవలై సుమతి అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి. చిన్న మాటనే అక్కరకు రాని చుట్టం బంధువు ఉన్నా మనకు సమయానికి ఉపయోగపడితే వాడిని పరికిమాల బంధువు మనకెందుకు అని చెప్పినారు. అనగ ననగరాగ మత్స్య ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమాన్ చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నల పాకము చేసిన నైనగాని అందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అన్నాడు. భాస్కర సుమతి శతకారు. గల్లీ చిన్నది బాగుందా. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందశ్రీ. సంతా మా ఊరి సంత. శోభన్ బాబు గారు సినీ నటులు మనకు తెలుసు. అంతకు ముందు రోజు సినిమా థియేటర్లో ఆ శోభన్ బాబు గారు హీరోగా ఉన్న సినిమా నేను చూశాను. అందులో ఒక పాట రాసినటువంటి కవి రాసిన పాట ఉంది. ఆ పాటలో ఒక చరణంలో పూతరేకుల లేత సొగసుని తీపి ఒగరు వయసులో ఉందో తీపి వయసులో ఉందని చరణం ఉంది. ఈ పూతరేకులు ఏమిటి నాకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు దొరికేవి థియేటర్ల బయట. ఈ ఉచ్చారణ దోషమా లేకపోతే రాత దోషమా కనుక్కుందామని చెప్పి సినిమా పాటల పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను. అందులో కూడా పూతరేకుల తీయదనమనే ఉంది. నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు నేను గురువుగారిని అడిగినాను, సార్ ఇట్లా ఉంది అని అడిగితే ఏమరా పూతరేకులు ఏమో పూలరేకులే అనుకో అన్నారు. లేదు సార్ పూలరేకులు అయితే కవి పూలరేకులనే రాసేవాడు, సులభంగా రాయవచ్చును, మాత్ర ఛందస్సు అన్నీ పడతాయి, కానీ వారు ఎందుకో ఇట్లా రాసినారు, ఇది కావాలని అడిగినాను. అడిగితే మా గురువుగారు మళ్ళీ చెప్పరాని వారు రాసుకొని నేను తెప్పిస్తాలేరా దీనికి నీ సందేహానికి సమాధానం తెప్పిస్తా అని చెప్పారు. ఎంత ఇంట్రెస్ట్ అంటే విజయవాడలో ఉండేటువంటి వారి ఒక మిత్రునికి వారు స్వయంగా లేఖ రాసినారు. మా శిష్యకోటిలో ఒకరికి ఇట్లాంటి అనుమానం వచ్చింది, ఇది ఏమిటి మీకేమైనా తెలుసా అని చెప్పి రాసినారు. విజయవాడలో ఉన్నటువంటి ఆ లెక్చరర్ గారు మళ్ళీ మా ముదిగొండ వీరభద్రయ్య గారికి లేఖ రాసినారు. నిక్కచ్చిగా మీ శిష్యకోటికి వచ్చినటువంటి సందేహం కరెక్టే, అది సరి అయినటువంటిదే. ఎందుకంటే పూతరేకులు అనేది ఒక స్వీట్ పేరు, ఒక తీపి పేరు, ఒక తీయని పదార్థం పేరు. అది ఇప్పటికిప్పుడు మీ తెలంగాణ ప్రాంతంలో లేదు. నేను చెప్తుండే ఈ మాట 1972 ఆ ప్రాంతాల్లో. అప్పటికి పూతరేకులు ఇంకా తెలంగాణకు రాలే, హైదరాబాద్కు రాలే. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఏ మిఠాయి దుకాణానికి వెళ్ళినా దొరుకుతుంది, కానీ ఆ రోజుల్లో ఉండేది కాదు. కాబట్టి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ సినీ కవి దాన్ని ప్రతీకగా తీసుకొని రాసినారు. ఇది ఒక తీయటి పదార్థం, ఒక స్వీట్ పేరు అని చెప్పి వారు లిఖితం రాసినారు. మా లెక్చరర్ గారు నన్ను పిలుచుకొని కౌగులించుకొని అభినందించి, ఒరే నాకు కూడా తెలియని ఈ విషయం నీ వల్ల తెలిసింది, ఈ విధంగా ఉండాలని అని చెప్పి వెన్ను తట్టినారు, అభినందించినారు. వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలుచెరుగుల మారుమోగింది. వాన కోసం తెలంగాణ రైతులు పడే బాధ అద్భుతంగా వర్ణించిన మన జయరాజు కూడా మన తెలంగాణ కవి బిడ్డ. ఇటువంటి అద్భుతమైనటువంటి పాత తరం కవులు, కొత్త తరం కవులు, సాహిత్యాన్ని పండించినటువంటి తెలంగాణ బిడ్డలు కోకొల్లలుగా, వందలుగా, వేలుగా ఉన్నారు. నేను పేర్లు తీసుకొని వాళ్ళు దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించాలి.
పేర్ల జాబితా చదివితే నేను ఉపన్యాసం ఉండదు, జాబితా తప్ప మరొకటి చదవలేను. కొన్ని పేర్లు సాధారణంగా నేను తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భాషను రక్షించుకోవాలని దృఢ సంకల్పంతో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దాశరథి పేరిట, కాళోజీ పేరిట సాహిత్య పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రదానం చేసే సంస్కారానికి శ్రీకారం చుట్టాం. మన ఉపరాష్ట్రపతి గారు నన్ను అనేక వేదికల మీద పొగిడినారు. నేను ఉన్న సందర్భంలో, నేను లేని సందర్భంలో కూడా, నేను లేని వేదికల మీద కూడా వారు ఆ మాటను ప్రచారం చేసినారు. వారికి కూడా సాహిత్యం మీద, భాష మీద, అమ్మ భాష మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. ఒక స్పీచ్ వారు మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ ఉన్నాను, హైదరాబాద్లోనే. అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్టుగా ఉంటుంది, గుండె లోతుల్లో నుంచి పిలిచినట్టుగా ఉంటుంది. అదే మమ్మీ అంటే పెదవుల మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. అది అమ్మకు మమ్మీకి ఉన్న తేడా. ఆ విధంగా ఉంటుందని చెప్పినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలనే జీవో ప్రభుత్వం ఇష్యూ చేసింది. దాన్ని వారు బాగా ప్రశ్నించినారు. ఇంతకుముందు సిద్ధారెడ్డి గారు భాషణమే భూషణంగా స్వీకరించిన వెంకయ్య నాయుడు గారు అన్నారు. అది వారికి సరిగ్గా సరిపోతుంది. వారి ఉపన్యాసం అంత జనరంజకంగా ఉంటుంది. కాబట్టి వారు తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రేమతోని నన్ను అనేక సందర్భాలలో ఈ నిర్ణయాన్ని వారు గొప్పగా స్వాగతించినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే నా మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు, సిద్ధారెడ్డి గారు కూడా నాకు చెప్పినారు, తెలంగాణలో ఉన్న తెలుగు భాషా పండితులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు నేను చెప్పినారు, వారం 10 రోజుల్లోనే వాటన్నిటినీ పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మా పండిత మిత్రులందరికీ నేను హామీ కూడా ఇస్తా ఉన్నాను. చాలా గొప్పగా తెలుగును తెలంగాణ వేదికగా విలసిల్లజేయాలని, వికసింపజేయాలని ఒక దృఢ సంకల్పానికి జరుగుతున్న నాంది ప్రస్తావనే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ పాల్కురికి సోమన ప్రాంగణం, ఈ బమ్మెరపోతన వేదిక. దానికి ఈరోజే ఇక్కడ హాజరైన మిత్రులు లేదా వివిధ మాధ్యమాల ద్వారా నా మాటలు వింటున్నటువంటి సారస్వతాభిమానులకు, సాహిత్యాభిమానులకు నేను తనమిల్లి 2 చేతులు జోడించి ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. గురువుల గురించి నేను ఇందాక చెప్పినాను. మా మృత్యుంజయ శర్మ గారు కావచ్చు, మా ముదిగొండ వీరభద్రయ్య గారు కావచ్చు, ఆ రోజుల్లో నేను ఒక సందేహం చెప్తే ఎంత గొప్పగా చేసినారో. అందువల్లనే 40 సంవత్సరాల క్రితం మా గురువులు ప్రసాదించిన జ్ఞానభిక్ష నేను మీ ముందు ఈరోజు ఈ 4 మాటలు మాట్లాడేటువంటి నాకు స్థాయిని కల్పించిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గురువుల బాధ్యత, మీరు గురువులంటే చిన్నవాళ్ళు కాదు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు, అది తప్పు మాట. దేశాన్ని, సమాజాన్ని బతికించే మార్గం చెప్పేవాడే బడిపంతులు. సమాజాన్ని తీర్చిదిద్ది భవిష్యత్తుకు పదనిర్దేశం చేసేవాడే బడిపంతులు. కాబట్టి మీ చేతుల్లో సమాజం, భవిష్యత్ సమాజం, భవిష్యత్ దేశం మీ చేతుల్లో ఉంది. మన తెలుగు భాష వికాసం, మన తెలుగు భాష వైభవం మీరు తీర్చిదిద్దేటువంటి మీ చేతుల్లో ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన తెలుగు గొప్పగా భాషించాలంటే, విలసిల్లాలంటే, వికసిల్లాలంటే దయచేసి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను విజ్ఞప్తం చేస్తూ ఉన్నాను. భాషకు ఎల్లలు లేవు, భాషకు అవధులు లేవు. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్నవారికి నేను మనవి చేస్తూ ఉన్నా, ఒక భాషా పండితుడు ఖచ్చితంగా మరొక భాష వేత్తను తయారు చేసేదానికి సంకల్పం మనం తీసుకోవాలి. ఒక కవి మరొక కవిని తయారు చేసేటువంటి సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఒక పండితుడు మరో పండితుని తయారు చేసే సంకల్పాన్ని మనం తీసుకోవాలి. భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుం కట్టాలి. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను వికసింపజేయడానికి, విలసిల్లజేయడానికి శతదా సహస్రదా సర్వశక్తులొడ్డి ప్రయత్నిస్తుందని వినమ్రపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా ఈ మాటలు అందరూ కూడా సావకాశంగా విన్నందుకు వినమ్ర నమస్సులు చెల్లిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.